బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. రష్యా రాయబార వ్లాదిమిర్ లాడినోవ్కి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సమన్లు జారీ అయ్యాయి. సోమవారం రోజున ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టు నుంచి వెళ్తున్నటువంటి షిప్ పైన దాడి చేసింది రష్యా. అయితే ఈ దాడిలో 4 భారతీయులు సహా 10 మంది చనిపోయారు. మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టు నుంచి వెళ్తున్నటువంటి ఒక నౌక వివిధ దేశాలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందిలో సుమారుగా 18 మంది సిబ్బంది షిప్లో ఉన్నారు. ఆ షిప్లో ఉన్నటువంటి అమాయకపు ప్రాణాలు తీయడం సరికాదు అంటోంది ఇండియా. 4 భారతీయులు ఉన్నారు. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తోంది. సో గోల్డెన్ లియో అనేటువంటి ఒక కార్గో నౌక ఒడెస్సా అనేటువంటి ఓ పోర్ట్, ఉక్రెయిన్లోని ఓ పోర్టు నుంచి బయలుదేరింది. అయితే ఈ నౌక పైన సుమారుగా 18 మంది సిబ్బంది ఉన్నారు. వివిధ దేశాలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. అయితే నౌక పైన వివిధ దేశాలకు సంబంధించిన సిబ్బంది ఉంటున్న దాంట్లో 4 భారతీయులు కూడా ఉన్నారు. సో ఆ నౌక వస్తున్న క్రమంలో తరచుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడి జరుగుతుంది. యుద్ధానికి సంబంధించిన పరిణామాలు మీకు తెలిసిందే. అయితే అలా వస్తున్నటువంటి నౌకలో రష్యా దాడి చేసింది. ఆ సమయంలో 18 మంది ఉన్న సిబ్బందిలో 4 చనిపోయారు. దాంట్లో భారతీయులు 4 ఉన్నారు. అయితే ఈ సంఘటన బ్లాక్ సీలో జరిగింది. సో ఇది సివిలియన్ కార్గో నౌక. యుద్ధంలో పాల్గొన్నటువంటి నౌకపై దాడి జరగకూడదు. అది యుద్ధ నౌక కాదు, యుద్ధంలో పాల్గొనడం లేదు. సివిలియన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించినటువంటి నౌక అది. దీనిపై అటాక్ చేయడాన్ని భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. భారతీయ పౌరులు చనిపోవడాన్ని రష్యా వివరణ ఇవ్వాలన్నట్టుగా ఒక లేఖ కూడా రాసుకొచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి రష్యన్ రాయబార కార్యాలయ అధికారిని పిలిపించింది. అధికారికంగా బలమైనటువంటి నిరసన తెలిపింది ఆయన ఎదుట. ఇక ఇది డైరెక్ట్గా రష్యా అండ్ భారత్ మధ్య కాన్ఫ్లిక్ట్స్గా మనం చూడలేం. సో మనం చూడవచ్చు, రష్యా రాయబారి ఢిల్లీలో ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎదుట హాజరయ్యారు. ఆయన ఎదుట చాలా బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ కూడా జరిగింది. సో ఇది డైరెక్ట్గా రష్యా ఇండియా మధ్య వార్లా కాకుండా అక్కడ జరిగిన ఒక సివిలియన్ అటాక్ పైన రష్యా వివరించిన తీరు ఇండియాని చాలా ఆందోళన గురి చేసింది. సో రష్యా ఏం చెప్తోంది మరి? ప్రస్తుతం రష్యా నుంచి అధికారిక వివరణ ఇంకా బయటికి రాలేదు, కానీ అంతర్జాతీయ వార్తల్లో అంటే ఇంటర్నేషనల్ కథనాల మేరకి ఇప్పుడైతే దీనిపైన చాలా ఆందోళన మాత్రం గురవుతుందని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిజంగానే రష్యా ఈ టార్గెట్ చేసి కేవలం ఇండియాని టార్గెట్ చేసిందని అనడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కానీ అదొక సివిలియన్ నౌక, గోల్డెన్ లియో కార్గోకు సంబంధించిన నౌక అది. సో ఆ సమయంలో ఇలా జరగడం అనేది డైరెక్ట్గా ఒక యుద్ధంలో పార్టిసిపేషన్ లేనటువంటి నౌకపై జరగడాన్ని ఇప్పుడు ఇండియా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సో దశాబ్దాలుగా అత్యంత సన్నిహితంగా మిత్రత్వ దేశాలుగా ఉన్నటువంటి భారత్ రష్యా మధ్య ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితికి నెలకొందని చెప్పాలి. భారత ప్రభుత్వం రష్యా నేరుగా క్వశ్చన్ చేసింది. ఢిల్లీలోని రష్యాకు సంబంధించినటువంటి రాయబారి అధికారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 4 భారతీయుల ప్రాణాలు కోల్పోవడమే అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, అదేంటి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా గోల్డెన్ లియో కార్గో అనేటువంటి ఆ నౌకపై దాడి చేయడమే తప్పు. సో ఇదే రష్యా రాయబారి పైన ఇండియా సీరియస్ అవ్వడానికి కారణమైంది. ఈ నౌకలో ఉక్రెయిన్లోని ఓ పోర్ట్ నుంచి బయలుదేరింది గోల్డెన్ లియో అనేటువంటి ఒక కార్గో నౌక. దాంట్లో భారతీయులు కూడా ఉన్నారు. ఆ నౌక బ్లాక్ సీ మీద నుంచి వస్తోంది. సో ఆ సమయంలో దాడి జరిగింది. సో బ్లాక్ సీ ప్రాంతంలో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో తరచుగా క్షిపణుల దాడి జరుగుతోంది. ఇది ఒక సివిలియన్ కార్గో షిప్. ఇక ఇది యుద్ధ నౌక అసలు కానే కాదు, యుద్ధాలు తీసుకెళ్తున్న నౌక అంతకంటే కాదు. అలాంటి ఒక సివిలియన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించే నౌక పైన దాడి జరగడం వల్ల భారతీయులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ సంఘటన ఒకసారిగా సంచలనంగా మారడంతో ఢిల్లీ నుంచి రియాక్షన్ వచ్చింది. సో ఢిల్లీలో ఉన్నటువంటి రష్యన్ ఎంబసీ సీనియర్ అధికారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించింది. సో ఆయనకి డిప్లొమాటిక్ సమన్స్ని జారీ చేసింది. ఇది చాలా తీవ్రమైనటువంటి దౌత్యపరమైనటువంటి సమస్యగా మారొచ్చు అని చెప్పి హెచ్చరించింది. ఇక భారత్ అధికారికంగా భారతీయ పౌరులు ఎందుకు మరణించారు, ఈ దాడి ఎలా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులైన అంశాలపైన ఇంకా వారి నుంచి వివరణ కోరింది. సో ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ సంఘటన పైన రష్యా నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం రాకపోవడం ఇంకా ఆగ్రహానికి గురి చేస్తోంది. సో చాలామంది అనుకుంటున్నారు ఇక భారత్కి రష్యా దూరం అవుతుందా, ఈ భారత్ రష్యా మధ్య యుద్ధం ఇక ముగిసినట్టేనా, ఇంకా యుద్ధం మొదలైనట్టేనా చాలామంది భావిస్తున్నారు. కానీ ఇది యుద్ధం కాదు, కేవలం భారతీయ ప్రజల యొక్క సంరక్షణ కోసం
తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయంగా మాత్రమే భారత ప్రభుత్వం చూస్తోంది. సో రక్షణ రంగంలో భారీ ఒప్పందాలు ఉన్నాయి ఈ ఇరు దేశాల మధ్య. భారత సైన్యంలో ఉపయోగించే అనేక ఆయుధాలు కూడా రష్యా నుంచి వచ్చినవే. అణు విద్యుత్ ప్రాజెక్టులో కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సంఘటన ఇంతటి స్థాయిలో ఆందోళన రేకెత్తించిన మన భారతీయ యువకులు అక్కడ చనిపోవడం భారత ప్రభుత్వం ఆగ్రహానికి గురిచేసింది. ఇక భారత ప్రభుత్వం మౌనంగా ఉండదు అనే సంకేతాన్ని మాత్రం భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇది కేవలం 4 కుటుంబాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, విదేశాల్లో పనిచేస్తుంటే మన లక్షలాది మంది భారతీయుల యొక్క భద్రతకు సంబంధించిన అంశం అంటూ కూడా మన భారత ప్రభుత్వం చెప్తోంది. ఇక 4 భారతీయ నావికుల మరణం పైన భారత్ తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పి భారత ప్రభుత్వం అంటోంది. మరి ఇప్పుడు రష్యా ఇండియా మధ్య ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క సంఘటన పైన వ్లాదిమిర్ పుతిన్ ఇలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.